విశాఖపట్నం కర్నూలు అన్నాం తప్ప అమరావతి ఒకటే అని ఎప్పుడు అనలేదు మేము. సరే సరే నువ్వు అన్నట్టే అదే అదే అనుకుందాం. చెప్పాను కదా నేను ఓడిపోయిన మొదటి రోజు చెప్పాను. నేను ఓడిపోయిన మొదటి రోజు చెప్పాను. మీరు ఉన్నారో లేదో సరే దాని మీద మేము చర్చిస్తాం, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మేము చెప్తామని చెప్పాను కదా, మేము పార్టీలో మాట్లాడుకొని నిర్ణయం తీసుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్తాం. సార్ అందుకనే మేము మళ్ళీ చర్చించుకుంటున్నాను కదా, మళ్ళీ దాంతో వెళ్తామని చెప్పలేదు నేను. ఏది ఏమైనప్పటికీ విశాఖపట్నం ఏం జరిగింది ఇప్పుడు ఈరోజు? విశాఖపట్నం గడిచినటువంటి సంవత్సర కాలంలో ఎలా నష్టాన్ని చేకూరుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం కదా. లాస్ట్ 1 yearలో 60 ఎకరాల భూమి, 15 ఎకరాల భూమి లూలుకి ఇచ్చింది, 60 ఎకరాల భూమి వర్షాకి ఇచ్చింది. రెండు కలిపి 5,000 కోట్ల రూపాయల ల్యాండ్ వాల్యూ అది. ఎలా 60 పైసలకి ఇచ్చేస్తారా? 60 రూపాయలకి ఇచ్చేస్తారా? చెప్పు సంవత్సరంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా. ఈ మొదటి సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడ చూపించు? 4 లక్షల ఉద్యోగాలు అంటే ఎంత బాగా చెప్తావు నువ్వు, మాత్రం ఎంత బాగా మాట్లాడతావమ్మా. మేము అదే మాట చెప్తే నేను అదే మాట ఆ రోజు చెప్తే నన్ను హేళన చేశారు, ట్రోల్ చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు నువ్వంటే అన్నీ ఒకసారి వచ్చేస్తాయి, 5 సంవత్సరాల తర్వాత వస్తాయి అంటున్నావు. అంటే 5వ సంవత్సరంలో ఇస్తాయి 20 లక్షల ఉద్యోగాలు అంతే. మొదటి సంవత్సరం ఎన్ని ఇచ్చో చెప్పు. యావరేజ్ 4 లక్షలు కదా, మొదటి సంవత్సరం 4 లక్షలు ఇచ్చేయాలి కదా. మేము 2,50,000 మందికి ఇచ్చాం ఉద్యోగాలు, వాలంటీర్లు చెప్పాను. దాంతో కలిపి 5 లక్షలు, 1,30,000 మంది విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ 1,30,000 మంది, 35,000 మంది మెడికల్ స్టాఫ్, 50,000 మంది ఆర్టీసీ. నువ్వు లింగలింగమే 10,000 మంది తీసుకొని వచ్చి నువ్వు ఏం చెప్తావు నువ్వు అది ప్రతిదానికి గెలుపోవటంలో అనేటువంటి నువ్వు ప్రతిదానికి బేరీ చేయకు. ఇప్పుడు మేము కట్టిన పోర్టులు, మేము కట్టిన ఎయిర్పోర్టు, మేము కట్టిన మెడికల్ కాలేజీలు, మేము కట్టిన విలేజ్ సెక్రటేరియట్లు, మేము కట్టిన రైతు భరోసా కేంద్రాలు, మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము నడుపుతున్నటువంటి, మేము పెట్టినటువంటి ఈ విలేజ్ వార్డు సెక్రటేరియట్ కార్యక్రమాలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి అన్ని మంచి చేసి ఓడిపోయాం. వాళ్ళు కట్టారు సచివాలయం. ఏ సచివాలయం కట్టారు? ఏదేది మీరు చెప్పింది ఏం అర్థం లేదు నాకు. మీరు ఏ తలబడిపోతున్నారు? మీరు తలబడిపోతున్నారు ఒకరు. అనకాపల్లిలో ఏమైంది? ఈరోజు మా ప్రమాణ స్వీకారం అయింది, నాకు సరే బాధ్యత తీసుకోవడం అయింది. అనకాపల్లిలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు అడిగావు కదా మొన్న, సార్ మీరు విశాఖపట్నంలో ఉన్నారు కదా, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు అయితే బాగుంటుందని ఈరోజు బాధ్యత తీసుకున్నాను నీ దయ వల్ల. ఎవరు? నేనేం చెప్పానంటే మేము మా పార్టీ కార్యకర్తలతో ఈరోజు చర్చించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల పార్టీకి కార్యకర్తలు దూరం అయిపోయారనేటువంటి అభిప్రాయం రాష్ట్రంలో పార్టీ నాయకత్వం అందరికీ ఉంది. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దానివల్ల ప్రజలకు మంచి జరిగింది, మా పార్టీకి అన్యాయం జరిగింది అనేటువంటిది మా అభిప్రాయం, మా నాయకుల అభిప్రాయం, మా కార్యకర్తల అభిప్రాయం. దాన్ని చెప్పాను నేను. వారికి ఏం చెప్పాం? మీరు పార్టీ కోసం, మీ పార్టీకి మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు పార్టీకి ఉపయోగపడండి ఆ ఎన్నికల్లో అనేటువంటిది మేము ఎన్నికల ముందు రిక్వెస్ట్ చేశాం. మాకు లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 10,000 ఇస్తారని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. 5 లేదు 10 లేదు, మొత్తం ఇంట్లో కూర్చోబెట్టారు. సో మేము ఆ డిస్కషన్ అడిగింది తప్ప వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది, పార్టీకి నష్టం జరిగింది అనేటువంటిది మా మీటింగ్లో, మా సమావేశంలో, మా విస్తృత సమావేశంలో చర్చ జరిగింది తప్ప వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజలకేం నష్టం జరగలేదే, మంచి జరిగింది ప్రజలకి. కానీ మా పార్టీకి, మా క్యాడర్ను దూరం చేసేటువంటి దానికి ఆ వ్యవస్థ నష్టం కలిగించింది అనేటువంటిది నా అభిప్రాయాన్ని చెప్పాను తప్ప ఇందులో పెద్దగా మీరు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. థ్యాంక్ యూ.